హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఫ్యాన్ టీవీ యాప్ అని మొన్న మీకు చెప్పాక రివార్డ్స్ వస్తున్నాయి. ఆడు చాలా ఫేక్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ నాకు ఒక నెల రివార్డ్స్ ఇచ్చారు 10 రూపీస్. అది కూడా 10 రూపీస్ 1300 కాయిన్స్ నేను సంపాదిస్తే కష్టపడిన ఇంటర్నెట్ మొత్తం కలిపి ఆ 1300 కాయిన్స్ రావడానికి నాకు దాదాపు అంటే 2-3 అవర్స్ పైన పట్టింది. ఆ 2-3 అవర్స్ కూడా నేను నాన్ స్టాప్ చూస్తేనే వస్తుంది. లేదంటే మధ్యలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయో లేదంటే ఇంటర్నెట్ లేకో చూడకపోతే అది 1300 కాయిన్స్ కూడా రావు. మనం నిజాయితీ కష్టపడితే టూ డేస్ పట్టుద్ది. ఆ 2 డేస్ మనం కంపల్సరీ దాన్నే పట్టుకుంటేనే అవుతుంది. అది 1300 కాయిన్స్. అది అయిన తర్వాత పోయినసారి నాకు 10 రూపాయలు ఇచ్చాడు. అది ఎప్పటికి ఇచ్చాడంటే నేను అక్టోబర్ 24-25లో నేను విత్డ్రా కొడితే నవంబర్ 10th నాకు ఇచ్చాడు. అంటే మళ్ళీ రీసెంట్గా ఇచ్చాడు. నవంబర్ 6th-7th ఇచ్చాడు. నాకు క్లారిటీ డేట్ గుర్తులేదు. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అడిగాడు. నేను బ్యాంక్ అకౌంట్లోకి ఇచ్చేసాను. అది బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడినాయి 10 రూపాయలు. సర్లే అని చెప్పి నేను 1300 కాయిన్స్ వచ్చినాయి. విత్డ్రా చేసుకుందాం వెళ్తే అవ్వట్లేదు. ఏంట్రా బాబు అనుకుంటే లిమిటెడ్ ఎక్సీడెంట్ వస్తుంది. అంటే వాడు ఇచ్చేది లైఫ్ టైం కంటే యాప్కి ఒకసారి 10 రూపాయలు అర్థం కాలేదు, లేదా మంత్కి ఒకసారి 10 రూపాయలు అర్థం కాలేదు ఇంతవరకు. నేను ఈ మధ్య న్యూగా ట్రై చేశాను. అది యాప్ బాగుంది అన్నారు అని చెప్పి. కాకపోతే దీనిలో కూడా ఫ్రాడ్ ఫేక్ చేస్తున్నారు. ఇచ్చేవాడు 1300 కాయిన్స్ కష్టపడినందుకు ఒక 10 రూపాయలు ఇస్తే మనకి ఆనందంగా ఉంటాయి. అదేదో నెలకోసారి ఇచ్చేసేసి ఇంకా సరిపెట్టుకోండి అంటే కాదు కదా. కూ యాప్ కూడా ఇలా చాలా మోసాలు చేస్తుంది. కూ యాప్ మోసాల నుంచి కూడా ఒక వీడియో చేయబోతున్నాను. అది ఈవినింగ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి ఫ్యాన్ టీవీ యాప్ కూ యాప్ గురించి చేస్తే ఎవరు అంత చూడరు. ఎందుకంటే 2 యాప్స్ ఫ్రాడ్ యాప్స్ అయిపోయినాయి కాబట్టి నేను దాన్ని ప్రమోట్ చేశాను. సారీ అందరికీ. అంటే ప్రమోట్ కాదు, మామూలుగా నా బెనిఫిట్స్ చెప్పాను ఇట్లా వస్తున్నాయి అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ బెనిఫిట్స్ తగ్గించేసి వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. అది నా తప్పు కాదు కదా, యాప్ తప్పు. సో మనమైతే ఏం చేయలేము. యాప్ కూడా చేయాల్సిందే. సో ఫ్యాన్ టీవీ యాప్ ప్రజెంట్ మోసం చేస్తుంది జనాల్ని. ఫస్ట్ 10 రూపీస్ ఇచ్చింది నాకైతే. ఇప్పుడు 1300 కాయిన్స్ వచ్చినాయి. విత్డ్రా చేసుకుంటే నేను నుంచి లిమిట్ ఎక్సీడెంట్ వస్తుంది. దానికి వాడు 1300 కాయిన్స్ ఎందుకు సంపాదించమంటే అర్థం కావట్లేదు. లెవెల్స్ అయితే ఇంకా దారుణం. 1 లెవెల్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 2-3 అవర్స్ తీసుకుంటుంది. ఇంత జనాలను మోసం చేసి 10 రూపాయలు ఇచ్చి అది కూడా విత్డ్రా చేసిన 4 డేస్కి ఇస్తున్నారంటే 10 డేస్కి ఇస్తున్నారంటే ఇంక వీళ్ళని ఏమనుకోవాలో తెలియదు. సో ఇలాంటి యాప్స్ వల్ల మోసపోతుంది మన తప్పు, కానీ మోసం చేసే వాళ్ళు తప్పు కాదు ఎప్పుడైనా సరే. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను కూడా మోసపోతాను అనుకోలేదు. కాకపోతే యాప్ నిన్న లిమిట్ ఎక్సీడెంట్ అయినప్పటికీ నాకు జిగిలి మంది. సర్లే నిన్న ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, నిన్నగా 13 కాయిన్స్ వచ్చినాయని చెప్పి ఈరోజు ట్రై చేశాను. నాకు లిమిట్ ఎక్సీడెంట్ వచ్చింది. ఫ్యాన్ యాపే లేపేశాను. సో కొంచెం ఇలాంటి యాప్స్ పట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు డబ్బులు పోగొట్టుకోమాకండి అండ్ మీ మంచి టైంని వేస్ట్ చేసుకోమాకండి. కొంచెం పనికొచ్చే యాప్స్ మీరు పెట్టుకోండి. కొంచెం బాగా డెవలప్ అవుతారు. ఫ్రెండ్ యాప్ కూడా అంతే, అది చీట్ యాపే. ఇలా చెప్పుకుంటే చాలా చీటింగ్ యాప్స్ ఉన్నాయి. మనల్ని ఫస్ట్ బాగానే డబ్బులు ఇస్తారు, బాగానే లాగుతారు, తర్వాత చీట్ చేస్తారు. డిటాయ్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చెడు ఎక్కువ ఉంది మంచి కంటే. చెప్పలేం ఎవరు చీటర్స్ ఎవరు మంచోళ్ళు. సో కొంచెం మీరే కేర్గా ఉండండి. నాకైతే ఫ్యాన్ టీవీ యాప్ చాలా దారుణం అనిపించింది. 1300 కాయిన్స్ వచ్చినా కూడా వాడు 10 రూపాయలు ఇవ్వకపోవడం. సో ఇది మీకు షేర్ చేసుకుని చెప్పి అన్నీ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఫ్యాన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని డబ్బులు రావట్లేదు ఏంట్రా బాబు అనుకుంటే నా వీడియో వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఓహో ఇట్లా కూడా మోసాలు జరుగుతున్నాయా, వాళ్ళు ఫస్ట్ బాగానే ఇచ్చి తర్వాత తగ్గిస్తున్నారని అర్థమవుద్ది. సో ఎవరికన్నా నా వీడియోస్ కావాలంటే షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.